నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నకిలీ విదేశీ మద్యం పట్టుకున్న షేర్లింగంపల్లి ఎక్సైజ్ పోలీసులు. ఈవెంట్స్కు పార్టీలకు నకిలీ మద్యం సరఫరా చేసినట్లు గుర్తింపు. మంచిర్యాలలోని ఆర్బీహెచ్వి గ్రౌండ్లో మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే విశ్వాసమన్న రఘునందన్ రావు. విశాఖలో ఆయుర్వేద మందుల గిడ్డంగి భవన నిర్మాణానికి శంకుస్థాపన. ఏపీ ప్రభుత్వం విద్యా వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యమిస్తోందన్న మంత్రి విడుదల రజని. నూజివీడు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా కాగడాలతో పాదయాత్ర. ఇళ్లలో నుంచి కొవ్వొత్తులతో వచ్చి మద్దతు తెలిపిన మహిళలు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. నకిలీ విదేశీ మద్యం సీజ్ చేసిన షేర్లింగంపల్లి ఎక్సైజ్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. 46 నకిలీ మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. రాయల్ సెల్యూట్, గ్లెన్ పిడిచ్ బాటిళ్లలో నిందితులు నకిలీ మద్యం నింపి అమ్మకం సాగిస్తున్నారు. ఈవెంట్స్కు పార్టీలకు పెద్ద మొత్తం నకిలీ మద్యం సరఫరా చేసినట్లు గుర్తించారు. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు మనకు రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వాడు అదే ఈవెంట్లలో పార్టిసిపేట్ అయ్యి మనం లో స్థాయిలో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు అనుకుంటాం. కానీ వాళ్ళు మన వీక్నెస్ను వాళ్ళు ఎన్కరేజ్ చేసుకోవడానికి వాళ్ళ రకరకాల పథకాలతోటి ముందుకు పోతాం. మా విచారణలో సుమారు 2 సంవత్సరాల నుంచి 1 ఇయర్ 1.5 ఇయర్ నుంచి జరుగుతామని వాళ్ళని క్రాక్ చేయడం జరిగింది. మా ఆఫీసర్స్ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు, మనం పట్టుకున్నాం. ఇలాంటి ఏమన్నా మీరు ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాటిని కూడా మేము అరికట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి మద్యం వినియోగదారులు ఏంటంటే జెన్యూన్ లిక్కర్ షాపులో జెన్యూన్ మన ఇదేంది విదేశీ మద్యం అమ్మే ఎయిర్పోర్ట్లో డ్యూటీ ఫ్రీ షాప్ నుంచే కొనుగోలు చేసిన మద్యం కొనాలి, తాగాలి. ఏదో డ్యూటీ ఫ్రీ ఫారిన్ లిక్కర్ 30 బాటిల్ ఉన్నాయంటే నమ్మకండి. అవి నకిలీ విదేశీ మద్యం, దొంగ విదేశీ మద్యం మన హెల్త్కు హజార్డస్. అది గుర్తుంచుకోండి. రకరకాల బ్రాండ్లకు సంబంధించి వీళ్ళ దందా ఏంటంటే, మన విఐపి సోదరులు ఏంటంటే విదేశీ మద్యం బాటిళ్ళు తక్కువ ధరకు వస్తున్నాయనే మత్తులో, అంటే భ్రమలో వాళ్ళు ఇలాంటి కల్తీ మద్యం తాగి వాళ్ళ ఆరోగ్యాలను ఖరాబు చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళు ఒక ఈవెంట్లో ఖాళీ మద్యం బాటిళ్ళను సేకరించి అందులో చీప్ లిక్కర్తో నింపి అతన్ని మన వినియోగదారులకు సగం ధరకు అమ్మితే అతను నాకు తక్కువ ధరకు వస్తుందన్న ఆనందంలో అతడు కొనుక్కొని ఆరోగ్యాన్ని ఖరాబు చేసుకుంటా ఉన్నాడు. ఇతనికి ఈ విధంగా లాభం, తాగిన వారికి, మాకు కొన్న వారికి ఏంటంటే మాకు ఆర్థికంగా వెసులుబాటు జరుగుతుందని అట్లా చేస్తూ ఉన్నారు. ఇట్లా ఈ దొంగ మార్గంలో మద్యం బాటిళ్ళను కొనొద్దు. ఇది హానికరం. సో హెల్త్కు చాలా హజార్డస్. మన గవర్నమెంట్ మద్యం దుకాణాలను మనకి ఇష్టమైన బ్రాండ్ను కొనుక్కొని తాగాలి. అందుకే ఈ విధంగా సుశాంత్ను మరియు ఆజంను సత్య ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం ఒక యమహా బైక్ను మొత్తం అంత ప్రాపర్టీని సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. ఈవెంట్లలో తాగి వదిలేసినాయి. ఈవెంట్లో లేబుల్స్ కూడా వాళ్ళు ఆ బాటిల్ ఓపెన్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా పకడ్బందీగా లేబుల్ ఖరాబ్ కాకుండా జాగ్రత్త తీసుకుని అవి పొదుపు చేస్తూ ఉన్నారండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే విశ్వాసం, సీఎం కేసీఆర్ అంటే మోసం అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. కేసీఆర్ మోసాలు రాస్తే రామాయణమంతా, చెప్పితే భాగవతం అంతా అన్నారు. మోడీ అంటే అమ్మకం, కేసీఆర్ అంటే నమ్మకం అంటూ మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్లకు ఆయన కౌంటర్ ఇచ్చారు. మంచిర్యాల బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునందనరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాలలోని ఆర్బీహెచ్వి గ్రౌండ్లో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పెద్దపల్లి మాజీ ఎంపీ డాక్టర్ జి వివేక్ వెంకటస్వామితో కలిసి రఘునందనరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ కొత్త పార్లమెంట్లో మొట్టమొదట మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన ఘనత ప్రధాని మోడీదే అన్నారు. సీఎం కేసీఆర్ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే మోసం చేశారని అన్నారు. కాన్సెన్స్ మొత్తం అంతా తిరుగుతున్న ఉద్యమంలో తొలి దశలో, మలి దశలో ముక్కవోని ధైర్యంతో తెలంగాణ ఉద్యమానికి ఎవరైతే జిల్లా అధ్యక్షుడు ఉన్నాడో అన్నగారు వెరబెల్లి రఘునాథ్ గారు కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఈరోజు ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తున్న అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనకు
మంచిర్యాల నియోజకవర్గానికి ఆల్రెడీ పెద్ద మనుషులు అయిపోయిన వాళ్ళు ముసలోళ్ళు ఉన్నారు. మనకు అవసరం సార్కి మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. ఎందుకంటే మంచిర్యాలలో ఒక మంచి నాయకుడు ఎన్నుకుంటేనే మనం మంచిర్యాలు బాగుపడుతుంది. ఒక లంగకి ఒక దొంగకి ఓటేస్తే మన ఓటు వృధా అవుతుంది. అదొక్కటి మీరు ఆలోచించండి దయచేసి. ఎందుకంటే ఒక్కసారి ఏం చెప్పారు, మొదటిసారి 5 లక్షల రూపాయలు ఇచ్చిండు, ఇప్పుడు కొత్తగా ముగ్గు పోసుకుంటే 3 లక్షలు ఇస్తాడట. మీరు నమ్ముతారా అమ్మా? నమ్ముతారా? నమ్మరు. ఇక ఆయన ఒక ఆయన భూమికి 3 అడుగులే ఉంటాడు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎటు చూసినా సరి కనబడాడు. ఆయన కొద్దిసేపటి క్రితం చెప్తున్నాడు మీడియాకి, బీజేపీ వాళ్ళ మీటింగ్కి బీఆర్ఎస్ వాళ్ళు జనాన్ని పంపించిర్రు అని చెప్తాడు. అందుకనేనట బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటేనట. అయ్యా రవంత్ రెడ్డి, నేను నిన్న ఒకటి అడుగుతున్నా. 2016లో పట్టపగలు ప్రపంచం చూడంగా పైసలు తీసుకుపోయి దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని రఘునందన్ రావు అంటలేడు సుమా. కాంగ్రెస్ వాళ్ళు బట్టలు చింపుకోకూరి. ఎవరన్నారు? చంద్రశేఖర్ రావు అనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమన్నాడు? పట్టపగలు ప్రపంచం చూస్తుండగా సూట్ కేసులలో పైసలు తీసుకుపోయి దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని చెప్పి చంద్రశేఖర్ రావు 2016లో చెప్పిండు. చెప్పుకోవాలి కదా. 2016లో కేసు అయితే 23 దాకా ఇంకా కేసుకి ఈ రేవంత్ రెడ్డి ఇంకా కోర్టు మెట్లు కూడా ఎక్కలే. ఎవరిది దోస్తానా? మా చెల్లె చెప్పింది, ఈ రేవంత్ రెడ్డితో నేను కలిసి కొన్ని ఆ రంగుల దుకాణాలలో పార్ట్నర్షిప్ ఉంది నాయన, ముఖానికి వేసే రంగులు ఇద్దరం కలిసి కొన్ని అమ్ముతాము, అందుకని నా పార్ట్నర్ కాబట్టి ఇడిచిపెట్టమని చెప్పినట్టుంది మా చెల్లె. రాష్ట్ర ప్రభుత్వం విద్య వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని, ఈ 2 రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టినట్లు విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి విడుదల రజని తెలిపారు. ఆనందపురం మండలం షొంట్యాలంలో 6.67 కోట్లతో నిర్మించనున్న ఆయుర్వేద మందులడ్డి గిడ్డంగి ఔషధ పరీక్షల ప్రయోగశాల భవన నిర్మాణానికి భీమిలి ఎమ్మెల్యే ముత్తం శెట్టి శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్ మల్లికార్జున్తో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి విడుదల రజని మాట్లాడుతూ, ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా ప్రజలకు ఉపయోగపడే వైద్యం ఆయుర్వేదమని, అటువంటి ఆయుర్వేద వైద్యం ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా ఆచరిస్తున్నాయని, ఇది మనకు ఎంతో గర్వకారణమని అన్నారు. సర్వీసెస్కి అంతకుముందు ఏమైనా ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ జరిగినాయా, ఒకవేళ ఏదైనా మళ్ళీ రిఫరల్ హాస్పిటల్స్కి ఏదైనా ట్రీట్మెంట్స్ కోసం పంపించాల్సి వస్తుందా అనేది కూడా వాళ్ళు చెప్పటము, అక్కడ నుంచి ఆ ఏఎన్ఎం వాళ్ళందరినీ కూడా హ్యాండ్ హోల్డ్ చేసి ఆ రిఫరల్ హాస్పిటల్ దాకా వెళ్ళేదాకా మళ్ళీ ఫర్దర్ ట్రీట్మెంట్ చేసుకొని ఇంటికి వచ్చి మందులు ఇచ్చేదాకా కూడా ఈ ప్రోగ్రాంలో భాగంగా మనం బాధ్యత తీసుకుంటున్నాము. మరి చాలా చక్కగా 45 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని మనం చాలా పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నాము. సుమారు 4 నుంచి 5 వేల మంది స్పెషలిస్ట్ డాక్టర్ని దీనికోసమే కేటాయించడం అంటే గవర్నమెంట్ డాక్టర్స్ని ఒక్కసారి ఆలోచన చేయండి. 4,000 నుంచి 5,000 వరకు కూడా గవర్నమెంట్ డాక్టర్స్ని మనం డిప్లాయ్ చేసి ప్రజలకు చక్కటి వైద్య సేవల్ని అందించేటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమము. సో కాబట్టి దీన్ని మీ అందరూ కూడా మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకొని దీనివల్ల మీకు మరింత మేలు జరగాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ అయినాక ఇంటికి వచ్చి రికవరీ అయ్యేటువంటి టైంలో ఆ టైంలో వాళ్ళు పనులు చేసుకోలేరు, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులు ఉంటాయి. మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు పని చేసుకోలేరు కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితులు కావచ్చు వాళ్ళకు భారంగా ఉంటాయని చెప్పి భావించి మరి కోలుకునే సమయంలో ఆ ట్రీట్మెంట్ అయ్యి సర్జరీ అయ్యి ఇంటికి వచ్చి కోలుకునే సమయంలో కూడా ముఖ్యమంత్రి గారు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా అనే ఒక గొప్ప ఆలోచన చేసి ఆ ఆసరాని సుమారు 225 రూపాయల నుంచి గరిష్టంగా 5,000 వరకు కూడా నెలకి మరి ఆ కోలుకునే సమయంలో కూడా ఆ రోగులకు ఇస్తున్నారంటే ఒకసారి ఆలోచన చేయండి. ట్రీట్మెంట్ చేసేదే ఎక్కువ, ఫ్రీగా ట్రీట్మెంట్ చేసేది మళ్ళీ ఎక్కువ, సరైన సమయంలో ఒక మంచి ట్రీట్మెంటు దానికి తగ్గ ఖర్చు ప్రభుత్వం భరించేదే ఎక్కువ. మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి రికవర్ అయ్యే టైంలో కూడా మీరు పనులు చేసుకోకుండా ఇబ్బంది
చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా టీడీపీ నాయకులు కార్యకర్తలు కాగడాలతో పాదయాత్ర నిర్వహించారు. నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామంలో కాగడాలతో ప్రదర్శన ర్యాలీ నిర్వహిస్తున్న తరుణంలో ఇళ్లలో నుంచి కొవ్వొత్తులతో వచ్చి మద్దతు తెలిపారు మహిళలు. ఈ ర్యాలీలో నూజివీడు టీడీపీ ఇన్ఛార్జి ముద్దలబోయిన వెంకటేశ్వరరావు పాల్గొనగా కొత్త చెక్కనపల్లిలోని రామాలయం నుండి పాత చెక్కనపల్లిలోని ఆంజనేయస్వామి గుడి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆంజనేయస్వామి గుడి వద్ద చంద్రబాబు నాయుడు కలిగిన ఆణిముత్యం బయటికి రావాలని 101 కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి మొక్కు చెల్లించుకున్నారు. అవినీతిలో కూరుకుపోయినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ మీరు చూస్తూనే ఉన్నారు. గడిచిన 4 సంవత్సరాల్లో ఆయన ఇప్పటికే కేసుల్లో కూరుకుపోయి 10 సంవత్సరాలైనా ఏనాడు కోర్టుకు కూడా వెళ్లకుండగా మరి ఇవాళ ఎవరైతే నీతి నిజాయితీగా మరి ఈ రాష్ట్రంలోనే కానీ దేశంలో కానీ ప్రపంచ స్థాయిలో కానీ ఒక పేరున్నటువంటి వ్యక్తి గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మరి ఇవాళ కావాలని ఒక కుట్రతో రేపు రాబోయే ఎలక్షన్స్లో మళ్ళా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడేమోననే భయంతో ఇవాళ అడ్డగోలుగా కావాలని చెప్పి పెట్టి కేసులు పెట్టించి మరి ఆయన్ని వాళ్ళకి 23 రోజులైంది జైలుకు పంపించి ఒకటే చెబుతా ఉన్నాం మేమందరం కూడా. ఏనాడు మచ్చలేనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మీరు ఎన్ని కుట్రలు పడినా ఏది పడినా రేపు రాబోయే రోజుల్లో 170 సీట్లలో తెలుగుదేశం జెండా ఎగురుతుంది. ఎవరైతే ఈ కుట్రకు నాందులు అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తప్పకుండా జైలు పాలు మళ్ళా అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇతనికి ఏ రకంగా ఉందంటే ఇతను ఈ 4.5 సంవత్సరాల పరిపాలనలో పిచ్చోడి చేతికి రాయిస్తే ఏ రకంగా మరి ఎవరి మీద ఇస్తారో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం అల్లకొల్లోలంగా ఉంది. ఏ ఒక్క వ్యక్తి అయినా సరే మరి ఇవాళ ఇతని వచ్చిన తర్వాత నేను బాగున్నాను, ఈ పందాలో వ్యవసాయం బాగుందా, లేకుంటే ఎంప్లాయ్మెంట్ ఉందా, లేకుంటే ఆయన అనేక వాగ్దానాలు చేశాడు. నేను రూపాయికే ఇల్లు ఇస్తా అన్నాడు, మద్యపాన నిషేధం తీసేస్తానన్నాడు, అనేక పథకాలన్నీ కూడా నేను చేస్తానన్నాడు. ఏ ఒక్కటి సిసిఎస్ రద్దన్నాడు. ఏ ఒక్కటి కూడా అతను అమలు చేయలేక ఇవాళ కుట్రపూరితమైనటువంటి కేసులో చంద్రబాబు నాయుడు గారిని కావాలని ఇక్కించి ఈ విధమైనటువంటి మరి పరిపాలన చేస్తున్నాడు. త్వరలో ఆయన సమరగీతం పాడడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఈ సత్యమేవ జయతే కార్యక్రమాన్ని ఇంత విజయంగా ప్రదర్శించడానికి వచ్చిన అతిరథ మహారథులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే మీరు నోరు మూయించగలరు అనుకుంటున్నారేమో. జైల్లో పెడితే జైల్లో దీక్ష చేశాడు. ఎక్కడ పెట్టినా సరే ఆయన జగన్మోహన్ రెడ్డి గుండెల్లో నిద్ర పోతాడు తప్ప నీ ఉడతూపుళ్ళకి తాటాకి చప్పుళ్ళకి ఎక్కడ భయపడరు. ఆయన బయటికి వస్తాం ఖాయం. తెలుగుదేశం విజయం గెలవటం ఖచ్చితంగా ఖాయం. మిమ్మల్ని రోడ్డుల మీద ఏ రకంగా అయితే మమ్మల్ని హింస పెడుతున్నారో దానికి 2 అనుభవించేలా చేయటం ఖాయం. జై బాబు, జై బాబు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని నిడుబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు జనశతాబ్ది ఎక్స్ప్రెస్ ఢీకొనడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి ఆనవాళ్లు లభించకపోవడంతో గుర్తుపట్టడం కష్టతరంగా ఉందని స్థానికులు తెలిపారు. బాపట్ల రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆయన సత్యశీలుడిగా విడుదల అవ్వాలని కోరుతూ కాకినాడ జిల్లా గండేపల్లి మండల టీడీపీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు, కాకినాడ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు కోర్పు సాయితేజ ఆధ్వర్యంలో గండేపల్లి మరిడమ్మ ఆలయం నుండి అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయంకు పాదయాత్రను రాష్ట్ర టీడీపీ కార్యదర్శి కోర్పు లచ్చయ్య దొర జెండా ఊపి ప్రారంభించారు. జగ్గంపేట చేరుకున్న పాదయాత్రకు జగ్గంపేటలో రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ పాదయాత్ర బృందానికి స్వాగతం పలికి వారితో సంఘీభావంగా జగ్గంపేట చివరి వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పోతుల మోహనరావు, కోర్పు సాయితేజ ఆధ్వర్యంలో చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ సుప్రీంకోర్టులో తీర్పు చంద్రబాబుకు అనుకూలంగా రావాలని ఆ సత్యదేవుని ప్రార్థించేందుకు గండేపల్లి నుండి సుమారు 60 కిలోమీటర్లు అన్నవరం వరకు పాదయాత్ర చేస్తున్నారని, వారికి సంపూర్ణ మద్దతు, వారి కోరిక నెరవేరాలని కోరుకుంటున్నామన్నారు.
ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క అక్రమ అరెస్టుని నిరసిస్తూ గండేపల్లి మండలం నుంచి యూత్ అలాగే మోహన్ రావు, మన సాయి తేజ వీళ్ళ నాయకత్వంలో అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకుని ఈరోజు సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు గారి కేసు ఉంది కాబట్టి న్యాయం జరిగేలాగా ఆశీర్వదించమని చెప్పేసి కోరడం కోసం పాదయాత్రగా గండేపల్లి నుంచి ప్రారంభించి ఇప్పుడు అన్నవరం వెళ్ళడం జరుగుతుంది. మరి వారికి మా సంపూర్ణమైనటువంటి మద్దతు వారి కోరికలు అన్నవరం సత్యనారాయణ స్వామి నెరవేర్చాలని చెప్పి మనసా వాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సైకో పోవాలి. సంగారెడ్డి జిల్లా మండల పరిధిలోని 13 గ్రామాల్లో ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకే రోజు గుమ్మడిదల మండల పరిధిలోని 13 గ్రామాల్లో 12,50,00,000 రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవ శంకుస్థాపనలు చేసుకోవడం ఆషామాషి కాదని, పటాన్చెరు అసెంబ్లీ అంటే మినీ ఇండియా అని అన్నారు. 28 రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఇక్కడ ఉంటారని, తెలంగాణ వచ్చాక ప్రజల అవసరాలను బట్టి వారికి అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు గుమ్మడిదల మండలంలో 13 గ్రామ పంచాయతీ పరిధిలో 12,20,00,000 రూపాయలతోటి సిసి రోడ్లు, డ్రైన్లు, కమ్యూనిటీ హాల్స్, మినీ ఫంక్షన్ హాల్స్ ఇవన్నీ ఇట ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది, కొన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కుమార్ గౌడ్ గారు, స్థానిక ఎంపీపీ రవీనా భాస్కర్ రెడ్డి గారు, సర్పంచులు, ఎంపీటీసీలు, గుమ్మడిదల ప్రముఖులు, కార్యకర్తలు పేరు పేరున పత్రికా సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒకటే రోజు 12.5 కోట్ల రూపాయలతో ఇనాగ్రేషన్ చేయడం అంటే ఆషామాషి కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పల్లెలు కానీ, పట్టణాలు కానీ, మున్సిపాలిటీలు కానీ, గ్రేటర్ కానీ ఎక్కడికక్కడ ప్రణాళికలు సిద్ధం చేసుకొని ప్రజల అవసరాల మేరకే అభివృద్ధి చేస్తూ ఉన్నాం, ప్రజల కోరిక మేరకే అభివృద్ధి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇదంతా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి ఆలోచన. పటాన్చెరు నియోజకవర్గం అంటే ఒక మినీ ఇండియా, మినీ భారతదేశం. 28 రాష్ట్రాలలో ఉన్నారు. ఇక్కడ ఎవరికి ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఏ ప్రాంతానికి ఏం అవసరం ఉన్నదనే ఆలోచనతో సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, ఈ రాష్ట్రాన్ని జోడు గుర్రాల్లాగా ఏ విధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి తీసుకుపోతా ఉన్నాడో ఈ నియోజకవర్గానికి అందరినీ, అన్ని ప్రాంతాలను, అన్ని మతాలను, అన్ని కులాలను గౌరవిస్తూ, ప్రేమిస్తూ, అభివృద్ధిలో అందరి భాగస్వాములు చేస్తూ ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. తప్పకుండా రాబో కాలంలో ఇంకా చాలా పనులు చేసేది ఉన్నది, చాలా సమస్యలు ఉన్నాయి ఇంకా. కాబట్టి రోజు రోజుకు పటాన్చెరు నియోజకవర్గం అంటే హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉన్నాం. అనేకమైనటువంటి విస్తరింప కాలనీ వస్తూ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఏ ఒక్కరిని విస్మరించకుండా అన్ని మతాలను, అన్ని కులాలను, అన్ని ప్రాంతాల వారిని గౌరవిస్తూ
ఈ ప్రాంతాన్ని ప్రతి ఒక్కరి ప్రజల సహకారం, ప్రజాప్రతినిధుల సహకారం, ప్రజల అధికారుల సహకారం తీసుకొని ఈ ప్రాంత అభివృద్ధిని రాష్ట్రంలో ముందు వరుసలో పెట్టడానికి నా వంతు కృషి చేసి ముందుకు తీసుకుపోతానని తెలియజేస్తా ఉన్నాను. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు గాంధీ జయంతిని పురస్కరించుకుని దివ్యాంగులకు ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దివ్యాంగుల కార్పొరేషన్ ద్వారా 1,20,00,000 రూపాయల మోటార్ సైకిల్ అందించడం జరిగిందని శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రస్ తెలిపారు. పాలకొల్లులో గాంధీ జయంతిని పురస్కరించుకుని గాంధీ బొమ్మల సెంటర్లో దేశ నాయకుల విగ్రహాలకు పూలమాలలు వేసి దివ్యాంగులకు మోటార్ సైకిల్ పంపిణీ చేసి మాట్లాడారు. గాంధీజీ కలలుగన్న స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. जोहार महात्मा गांधी जी, जोहार మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పాలకొల్లు పట్టణంలో డిజేబుల్ పీపుల్ అందరికీ కూడా 10 మందికి ఈ యొక్క మోటార్ సైకిళ్ళు ఇవ్వటం జరిగింది. దాని ఒక్కొక్క కాస్ట్ కూడా 1,20,000 రూపాయలు, అంటే 1,20,00,000 రూపాయల సామర్థ్యం కలిగినటువంటి ఈ యొక్క మోటార్ సైకిల్ని దివ్యాంగులకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దివ్యాంగుల కార్పొరేషన్ ద్వారా ఈ యొక్క మోటార్ సైకిల్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా వారు తమ పనులు చేసుకోవడమే కాకుండా వారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. మహాత్మా గాంధీ ఏదైతే బడుగు బలహీన వర్గాలు పేద వర్గాల పట్ల ఆయన ఉన్నటువంటి ప్రేమ ఏదైతే ఉందో దాన్ని ఈ రోజున ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందిస్తూ ఉంది. అలాగే స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా కూడా మహాత్మా గాంధీ ఆ రోజున హరిజన గిరిజన వాళ్ళలో దళిత వాళ్ళలో పేదరికంగా ఉన్నటువంటి వాళ్ళలో ఆయన పరిశుభ్రత కావాలని కోరుకున్నారు. ఈ రోజున ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దాన్ని పూర్తిగా అమలు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి పేద వర్గాలకి అనారోగ్య సమస్యలు రాకోకుండా వారి యొక్క పరిసరాలు శుభ్రంగా ఉండే విధంగా ఈ కార్యక్రమాలను చేపట్టడం చాలా సంతోషం తెలియజేసుకుంటూ, అలిపిరి నుండి తిరుమలకు నడిచి వచ్చే మార్గంలో వన్యమృగాల నుండి ఎలాంటి ముప్పు లేదని అటవీ శాఖ అధికారులు ధృవీకరిస్తేనే 12 ఏళ్లలోపు పిల్లల విషయంలో ఆంక్షలు సడలిస్తామని టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. భక్తుల భద్రతే తమకు ముఖ్యమని ఆయన చెప్పారు. తిరుమలలో భక్తుల రద్దీ నేపథ్యంలో చైర్మన్ క్యూ లైన్లు పరిశీలించారు. భక్తులకు ఆహారం, త్రాగునీరు, కాఫీ, టీ, మజ్జిగ అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి చిన్న ఇబ్బంది కలగకుండా మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
ఎవరు తమిళనాడు అది ఇంత రద్దీని తట్టుకొని కూడా మా అధికారులు రేయింబవళ్ళు కష్టపడుతూ భక్తులకు క్యూ లైన్లలో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మేము దర్శనం విషయంలో విఐపికి సంబంధించినటువంటి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నకిలీ విదేశీ మద్యం పట్టుకున్న షేర్లింగంపల్లి ఎక్సైజ్ పోలీసులు. ఈవెంట్స్కు పార్టీలకు నకిలీ మద్యం సరఫరా చేసినట్లు గుర్తింపు. మంచిర్యాలలోని ఆర్బీహెచ్వి గ్రౌండ్లో మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే విశ్వాసమన్న రఘునందన్ రావు. విశాఖలో ఆయుర్వేద మందుల గిడ్డంగి భవన నిర్మాణానికి శంకుస్థాపన. ఏపీ ప్రభుత్వం విద్య వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యమిస్తోందన్న మంత్రి విడుదల రజని. నూజివీడు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా కాగడాలతో పాదయాత్ర. ఇళ్లలో నుంచి కొవ్వొత్తులతో వచ్చి మద్దతు తెలిపిన మహిళలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.